నమస్తే బీ5 ప్రేక్షకులకి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా పురాతనంగా వెనుకబడినటువంటి కళల్ని వెలికి తీసే ఉద్దేశంతో మన బీ5 న్యూస్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే సురభి నాటకోత్సవాలతో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేపు బ్రహ్మాండంగా 3 రోజులు నాటక ప్రదర్శన చేపట్టబోతున్నారు. అందులో ఇక్కడ ప్రదర్శించే వారి కళాకారులు మరొక అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఈ పర్యవేక్షణలో భాగంగానే ఇప్పుడు మనం బీ5 ద్వారా మనం అక్కడ వెళ్ళడం జరిగింది. వారిని ఒక్కొక్కరిని నెల్లుట్ల ఫౌండేషన్ ద్వారా ఏ విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనేది నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత అయినటువంటి శ్రీ రవీంద్రరావు గారితో మనం వాళ్ళ కళాకారుల చేత ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నమస్తే. కలలోనైనా తలంప సమరము చేయరే సభా సరస్వతికి నమస్కారం. నా పేరు సురభి కొండలరావు, మాది స్టేషన్ కనుపూర్. శ్రీ సాయి సంతోషి నాట్య మండలి సురభి కొండలరావు. అయితే మా సంస్థ స్థాపించి ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ కారణంగా మేము ఇక్కడ జనగాం పట్టణంలో, ఎందుకంటే జనగాం జిల్లాలో ఉన్నాం కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా, నాటకానికి వెళ్ళినా నాది జనగాం అనే చెప్పుకుంటున్నా. మాకు ఫస్ట్ ప్రైజ్ రావడం కూడా తిరుపతిలోని జనగాం జిల్లా అని చెప్తేనే వచ్చింది. అసలు ప్రైజ్ కూడా మేము జనగాం జిల్లానే చెప్పుకున్నాం. అది తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే 10 సంవత్సరాల పూర్తి సందర్భంగా మేము ఇక్కడ సార్ రవీంద్రరావు గారిని, నెల్లుట్ల ఫౌండేషన్ రవీంద్రరావు గారిని అడగడం జరిగింది. సార్ ఇట్లా ప్రోగ్రాం అనుకుంటున్నాం సార్, మీ సహాయ సహకారాలు కావాలి అని అంటే తప్పకుండా అండి అని చెప్పి వారు మంచి మనసుతో ఒప్పుకోవడం జరిగింది. మేము రేపటి నుంచి 19, 20, 21 19 మా లోకల్ కళాకారులంతా శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక పద్యనాటకం, తర్వాత 20వ తారీఖు మా సంస్థది మాయాబజార్ సురభి నాటకం, 21 బాలనాగమ్మ సురభి నాటకం. ఇది కార్యక్రమం సార్. ముఖ్యంగా తర్వాత ముఖ్య విషయం ఏమిటంటే బీ5 ఛానల్, ఇది టెలికాస్ట్ చేస్తున్న బీ5 ఛానల్ వారికి మా సంస్థ తరఫున కళాభివందనాలు చెప్పుకుంటున్నాం. నా పేరు పి సుధాకర్. నా వృత్తి ఆర్ఎంపీ వైద్యుల్ని. నేను 1998లో ఆంజనేయుడిగా పాత్ర వేశాను. 1999లో అభిమన్యుడు, అశ్వత్థామ
వంటి పాత్రలు వేశాను. 2010లో కృష్ణుడు గాను. ఇప్పుడు ఈ రాయబారంలో నేను దుర్యోధన పాత్ర వేస్తున్నాను. ముఖ్యంగా మాకు ఈ అవకాశం కల్పించినట్టు నెల్లుట్ల ఫౌండేషన్ రవీంద్రరావు గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారి సహృదయంతో మమ్మల్ని కళాకారులందరినీ ఒకే వేదికపై నిలబెట్టి మాకు ఈ రంగస్థల నాటకం వేసేందుకు సర్వ విధంగా సహాయం చేయడం ఆయనకు ముఖ్యంగా ధన్యవాదములు. రథమునందని రథమునందల్లి చిత్రంబు ప్రతిమలుండవు సర్వ విధముల కృష్ణుని కపటోపాయం నాకే ఉపయోగిస్తుంది. రథమునందల్లి చిత్రంబు అందు శివుడు విష్ణుడు అసురుడు ఎల్లదేవతలుండవచ్చు. ఆటీవి కృష్ణుడు అర్జున చందన విపూజయముగాక. ద్రోణాచార్యుడో భీష్ముడో కాళీకంఠుడో రోగనుండో పైన లేకుండా వీడోడని ప్రాణములైన వీడుడకు వీడున్నాడు సిద్ధం. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుని అయితే నాటక రంగం పట్ల ఉండబడినటువంటి మక్కువతో ఇవాళ నాటకం నేర్చుకోవడానికి ముందుకు రావడం జరిగింది. గతంలో కూడా మేము మా గ్రామంలో 8 నాటకాలు ప్రదర్శించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ శ్రీకృష్ణ రాయబారం నాటకాన్ని ఈ తెలంగాణ జిల్లా స్థాయిలో వేయాలని ప్రోత్సహించినటువంటి నెల్లూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రరావు గారు విశేషమైన కృషి చేసి మరి ఎంతో కష్ట నష్టాలకు వచ్చి ఇంతమంది కళాకారులను జాగృతం చేసి మరి ఈ నాటకాన్ని వేయించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మరి నేను రేపు వేసేటువంటి శ్రీకృష్ణ రాయబారం నాటకంలో కర్ణ సందేశం నుండి కృష్ణుడు అనే పాత్రను వేస్తున్నాను. మీకు ఒక పరమ కష్టం చెప్పాను.